హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 13. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. అక్షరకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పనయ్యింది. గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. అభి మళ్ళీ అక్షర దగ్గరికి వస్తుంటే, ఎందుకంత రూడ్గా ప్రవర్తిస్తున్నారు అభి గారు అని అక్షర అంటుంటే, అభయ్ మధ్యలోనే ఆపేసి, ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తావా? నేను చెప్పినట్టు చెయ్యవు కానీ ఇలాంటి మాటలకైతే ఏం తక్కువ లేదు అంటూ ఆమె చెయ్యి పట్టి అతని మీదకు లాక్కుంటాడు. అక్షర బ్యాలెన్స్ తప్పి అభయ్ మీద పడిపోతుంది. జానకమ్మ, ఇంకా అక్షర రావడం లేదేంటి? ఒకసారి ఫోన్ చేస్తా అంటూ తనకు కాల్ చేస్తుంటే అక్షర ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే అక్షర మన అభి చేతుల్లో లాక్ చేయబడిందిగా. జానకమ్మ టెన్షన్ పడుతూ, ఈ పిల్ల ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అసలు ఆఫీస్కి వెళ్ళిందా లేదా అంటూ అభికి కాల్ చేస్తే, అభి తన ప్యాకెట్లో ఉన్న ఫోన్ తీసి చూసేసరికి అమ్మ కాలింగ్ అని కనిపిస్తుంది. వెంటనే లిఫ్ట్ చేసి, హలో మామ్ అంటే, అరే అభి, అక్షర ఆఫీస్కి వచ్చిందా అని కంగారుగా అడుగుతుంటే, ఎందుకమ్మా మీ కోడల మీద అంత ప్రేమ? వచ్చిందిలే, ఇక్కడ ఏం ఆగం కాలేదు అని విసురుగా సమాధానం చెప్తాడు. ఎందుకురా అంత కోపం? అమ్మాయిని ఏం ఇబ్బంది పెట్టకు అని జానకమ్మ అంటుంటే అభి మధ్యలోనే ఫోన్ కట్ చేశాడు. అభి అక్షర ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని, మా అమ్మని ఏం మాయ చేశావే? కూడలు కూడలు అని జపం చేస్తుంది అని కోపంగా అంటే, నేనేమీ చెయ్యలేదు అభిగారు అని చిన్నగా సమాధానం చెబుతుంది. అభి అక్షరను దూరంగా నెట్టేసి, నాకు బాగా ఆకలవుతుంది, లంచ్ వడ్డించు అంటూ చేతులు వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. అక్షర ఫాస్ట్గా తను తెచ్చిన లంచ్ బ్యాగ్ను టేబుల్పై పెట్టి క్యారేజ్ని ఓపెన్ చేసి అన్నీ టేబుల్ మీద సర్దుతుంది. అభి రాగానే తనకు వడ్డిస్తుంది. అభి ఒక ముద్ద నోట్లో కలిపి పెట్టుకొని అలానే చూస్తుంటే అక్షర భయంగా ఏమంటారో అని భయపడుతూ అభి వైపే చూస్తుంటే నోట్లో అన్నం అంతా బయట ఊసేసి, చీచి ఇదేమంటా, ఇదేమన్నా కూర అంటారా అంటూ ప్లేట్లో ఉన్న అన్నం అంతా నీళ్ళకేసి కొడతాడు. అంతే, అక్షర గుండె గుబెల్లుమంది. భయంతో వణుకుతూ బిక్క చచ్చిపోయింది. అలాగే నిలబడి చూస్తున్న అక్షర ముఖం మీద చిటికేసి, ఏంటి అలా చూస్తున్నావు, పొయ్యి అదంతా క్లీన్ చేయి అని కసిరిస్తాడు. దెబ్బకు అక్షర బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటూ పోయి అదంతా క్లీన్ చేస్తూ ఉంటే మన అభి ఫేస్లో ఒక సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరుతుంది. లంచ్ బ్రేక్లో ఎంప్లాయీస్ అందరూ ఒక దగ్గర కూర్చొని లంచ్ చేసుకుంటూ, అభి సార్ అంత కోపంగా ఉంటాడో ఎందుకో, సార్ గారికి వచ్చే భార్య ఎవరో కానీ చాలా దురదృష్టవంతురాలు అనుకుంటూ, వాళ్ళకు తెలియదుగా అభి గారు పెళ్లి చేసుకున్నారని. సార్ మనతోటే ఇలా ఉంటాడా, లేదా వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా ఇలా కోపంగా సీరియస్గానే ఉంటాడా అని వాళ్ళలో వాళ్ళే అనుకుంటూ లంచ్ కంప్లీట్ చేసి ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే అక్షర అభి రూమ్లో నుండి బయటకు రావడం రవళి, గీత, చంద్రకళ, రాజేష్, రాము, శ్రీకాంత్ చూస్తారు. ఏ గీత, ఎవరే ఆమె అని రవళి గీతను అడిగితే, ఏమోనే, నాకేం తెలుసు, నేను కూడా మీతోనే కదా చూసేది
అంటూ గుసగుసగా చెప్పుకుంటుంటే చంద్రకళ, మీ ముచ్చట్లు ఆఫీస్ అయిపోయినాక చెప్పుకోండి, సార్ వచ్చాడనుకో మన రిజిగ్నేషన్ లెటర్ మన ముందుంటుంది అంటూ భయపడుతూ చెప్తుంది. అవునే, మన బాస్ చూశాడే అనుకో మన పని గోవిందా అంటూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతారు. అక్కడ మన అభిబాబు పరిస్థితి చూద్దాం. అబ్బా, ఆకలి, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అబ్బా అబ్బా, ఎంత బాగున్నాయి వంటలు. ఆ వాసనకి కడుపు నిండిపోతుంది. అబ్బా, ఏ మాట కా మాట చెప్పుకోవాలి. దాని చేతి వంట అమృతంలా ఉంటుంది. నోటికాడికొచ్చిన తిండిని కాళ్ళదన్నుకున్నాను. ఏ అబ్బిగా, నీకు ఇలానే కావాలిరా. మంచిగా తినక నీ పనికిరాని కోపంతో నేలపాలు చేశావుగా, అనుభవించు అని లోపలే తిట్టుకుంటున్నాడు అభి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.